గురువుగారు, గురువు ఆజ్ఞ సర్వదా శిరోధార్యం, సదా అనుసరణీయం అంటారు. ఇందులో ఆంతర్యం ఏమిటి? గురువు ఆజ్ఞ మనం మీరకూడదు. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మీరకు మీ గురువు నాజ్ఞ. సుమతి శతకకారుడు ఎంత అద్భుతమైన నీతి చెప్పాడు అంటే, దోషము సుమతి అన్నాడు. ఈ నీతి ఎటువంటిది? అనవసరంగా పని లేకుండా బంధువుల ఇంటికి వెళ్ళకూడదు. తోచి తోచనమ్మ తోటికోడలి పుట్టింటికి వెళ్ళిందట ఓ సామెత. అనవసరంగా వెళ్ళకూడదు. మాట ఇబ్బందులు కలుగుతాయి. కూరగాయలు ఏరుకునే సమయంలో కచ్చికాయలని సేకరించకూడదు. అలాగే బాగా మగ్గిన పండిన కాయలను కూడా సేకరించకూడదు. యుద్ధం చేయకూడదు, కానీ యుద్ధంలో చేసే పరిస్థితి ఏర్పడితే యుద్ధంలోనికి దిగితే పారిపోయి ఇంటికి రాకూడదు. రణతిక్కన కథ చెబుతారు ఇక్కడ, ఖడ్గతిక్కన కథ గుర్తు చేస్తారు ఇక్కడ. కనుక అలాగే వీటితో సమానంగా గురువు ఆజ్ఞ దాటకూడదు. మా గురువు చెప్పాడు, నేను ఇంతే, ఇలాగే చేస్తాను. మహాభారతంలో ఉదంకోపాఖ్యానం చెప్పే సమయంలో ముగ్గురు శిష్యుల వృత్తాంతాలను అక్కడ మనం స్మరించుకోవచ్చు. అలాగే ఉపనిషత్తులలో కూడా గురువు వాక్యం, గురువు ఆజ్ఞ ఎటువంటిదో మనకు ఉపనిషత్తు కూడా చెబుతుంది. హనుమాన్ చాలీసా చదివే సమయంలో కూడా అమ్మాయి శ్రీ గురు చరణ సరోజ అంటూ ప్రారంభం చేస్తాం కదా. కనుక అమ్మ నాన్న ఆజ్ఞ అయినా మీరవచ్చు, కానీ గురువు ఆజ్ఞ దాటకూడదు అని గురు చరిత్ర కూడా తెలియజేస్తుంది. అమ్మా నాన్నలు ఎవరు? మొదటి గురువులే కదా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. చేతితో అక్షరం దిద్దించిన తొలి గురువు తల్లి కనుక ఆవిడ గురువు, గురువు ఆజ్ఞ. తండ్రి ఆచార్యుడిగా మంత్రోపదేశం చేశాడు కనుక తండ్రి ఇక్కడ గురువు. గురువు ఆజ్ఞ మీరకూడదు అంటే అర్థం ఇది, అంతరార్థం ఇది.